ఒక పైప్ ఉందనుకుందాము. ఇది దాని ద్వారము. ద్రవం v1 వేగంతో లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే ద్వారం దగ్గర పీడనం P1 మరియు దాని అడ్డుభాగపు వైశాల్యం A1 అనుకుందాం. పైప్ ఇలా పైకి వెళ్ళిందనుకుందాం. ఇంకొక కొన యొక్క ద్వారం చిన్నగా ఉందనుకుందాం. ద్రవం పైప్లో నుంచి బయటికి v2 వేగంతో వస్తుందనుకుందాం. అలాగే బయటకు వచ్చే ద్రవం యొక్క పీడనం P2 అనుకుందాం. ఈ చిన్న ద్వారపు అడ్డుభాగపు వైశాల్యం A2 అనుకుందాం. అలాగే నేల నుండి పైప్ మొదలు యొక్క కేంద్రం H1 ఎత్తులో ఉందనుకుందాం. ద్రవం బయటకు వచ్చే కొన యొక్క కేంద్రం నేల నుండి H2 ఎత్తులో ఉందనుకుందాం. H2 H1 కన్నా చాలా ఎక్కువ. ద్రవం ఈ పైప్లో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ మీద శక్తి నిత్యత్వ నియమమును ఉపయోగిద్దాం. శక్తి నిత్యత్వ నియమము అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ వ్యవస్థలో లోపలికి వెళ్ళే శక్తి బయటకు వచ్చే శక్తికి సమానము. కావున EI = E0 అని వ్రాయవచ్చు. అది ఇన్పుట్ పని WI ప్లస్ ఇన్పుట్ స్థితి శక్తి PEI ప్లస్ ఇన్పుట్ గతి శక్తి KEI = అవుట్పుట్ శక్తి అంటే బయటకు వచ్చే శక్తి ఎంత. అది అవుట్పుట్ పని W0 ప్లస్ అవుట్పుట్ స్థితి శక్తి PE0 ప్లస్ అవుట్పుట్ గతి శక్తి KE0. కావున WI ప్లస్ PEI ప్లస్ KEI = W0 ప్లస్ PE0 ప్లస్ KE0 అని వ్రాయచ్చు. ఈ సమన్వయాన్ని ఉపయోగించుకొని మనం ఒక కొత్త సమన్వయాన్ని తయారు చేద్దాం. పని అంటే వర్క్, బలము అంటే ఫోర్స్ ఇంటూ దూరము అంటే డిస్టెన్స్కి సమానము. కావున WIని FI ఇంటూ DIగా వ్రాస్తాను. కిందటి వీడియోలో సమయం T గడిస్తే ద్రవం కొంత ముందుకి కదులుతుందని తెలుసుకున్నాం కదా. అలాగే ఆ కదిలిన దూరం V1 ఇంటూ Tకి సమానమని తెలుసుకున్నాము. బలం అంటే పీడనం ఇంటూ వైశాల్యము. కావున F1/A1 ఇంటూ A1 ఇంటూ DI. అలాగే DI బదులు VIT అని వ్రాస్తాను. ఇది F1/A1 P1 కావున P1 ఇంటూ A1 ఇంటూ V1 ఇంటూ Tకి సమానము. A1 ఇంటూ V1 ఇంటూ T లోపలికి వెళ్ళే ఘన పరిమాణానికి సమానము. కావున VI అని వ్రాస్తాను. మనకి సాంద్రత = ద్రవ్యరాశి బై ఘన పరిమాణము, లేదా దాన్ని ఘన పరిమాణము ఇంటూ సాంద్రత = ద్రవ్యరాశిగా, లేదా ఘన పరిమాణము = ద్రవ్యరాశి బై సాంద్రత అని తెలుసు కనుక దీనిని ఈ సమన్వయంలో పెడితే P1 ఇంటూ ఘన పరిమాణానికి బదులు ఇన్పుట్ ద్రవ్యరాశి M1 బై ద్రవం యొక్క సాంద్రత ρ అని వ్రాయొచ్చు. ఇన్పుట్ ద్రవ్యరాశి, అవుట్పుట్ ద్రవ్యరాశి అని వేరువేరుగా ఉండవు. రెండూ సమానమే కనుక M అని వ్రాస్తున్నాను. కావున మనకి P1M/ρ వచ్చింది. ఇది ఇన్పుట్ పనికి సమానము. ఇప్పుడు ఇన్పుట్ స్థితి శక్తి గురించి ఆలోచిద్దాం. వ్యవస్థలోకి వస్తున్న ద్రవం యొక్క స్థితి శక్తి అంటే PEI = ద్రవం యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం G ఇంటూ ఎంత ఎత్తులో ఉంది H1 ఎత్తులో. అలాగే
ఇన్పుట్ గతిశక్తి KEI ఈజ్ ఈక్వల్ టు ద్రవం యొక్క ద్రవ్యరాశి m ఇంటూ వేగం v1 స్క్వేర్ బై 2. కావున మొత్తం ఇన్పుట్ శక్తి ఎంత అంటే చేసిన పని ప్లస్ క్లియర్గా చేసి రాస్తాను. చేసిన పని P1 ఇంటూ m బై ద్రవ్య సాంద్రత, ఇది ఇన్పుట్ పనికి సమానము, ప్లస్ స్థితి శక్తి ఎంత m ఇంటూ g ఇంటూ h1, ఇది ఇన్పుట్ స్థితి శక్తి, ప్లస్ గతిశక్తి m v1 స్క్వేర్ బై 2, ఇది ఇన్పుట్ గతిశక్తి. ఇదంతా క్లియర్గా చేసి రాస్తాను. ఇదంతా అవుట్పుట్ శక్తికి సమానము. కావున అవుట్పుట్ పని అవుట్పుట్ పీడనం ఇంటూ ద్రవ్యరాశి బై సాంద్రత ప్లస్ అవుట్పుట్ స్థితి శక్తి mgh2 ప్లస్ అవుట్పుట్ గతిశక్తి mv2 స్క్వేర్ బై 2 దీనికి సమానము. సమయము అయిపోయింది. కావున వచ్చే వీడియోలో కొనసాగిద్దాం.